ఎంత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత మాత్రాన సీఎం, డిప్యూటీ సీఎం చెప్పే మాటలు కోర్టు వింటుందా? సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడే మాటలు వాళ్ళ కింద ఉండే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వింటారు కానీ కోర్టు ఎందుకు వింటుంది? కోర్టుకు కావాల్సిన సరైన ఆధారాలు లేదా ప్రూఫ్లు ఎవరైనా తారుమారు చేస్తే తారుమారు చేసినట్లు ప్రూవ్ చేయగలగాలి. అలా కాకుండా పవన్ కళ్యాణ్ రాంగ్ అని ప్రూవ్ చేయగలగడం ద్వారా పవన్ కళ్యాణ్ బ్యాడ్ అవుతాడేమో కానీ సుగాలి ప్రీతికి న్యాయం ఎలా జరుగుతుంది? మన ఎజెండా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అనే దాని మీద ఉండాలి కానీ పవన్ కళ్యాణ్ రాంగ్ అని ప్రూవ్ చేయడం మీద కాదు కదా. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు టాపిక్ పవన్ కళ్యాణ్ గారి వైపు డైవర్ట్ అయితే అపోనెంట్ పార్టీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ వీక్ చేయడానికి ట్రై చేస్తారు. దానికి కౌంటర్గా జనసేన వాళ్ళు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్తారు. అప్పుడు ఇందులో రాజకీయం కనబడుతుంది కానీ సుగాలి ప్రీతికి న్యాయం జరిపిద్దామని ఎక్కడ కనబడుతుంది? అందుకే నాకు కావాల్సింది సుగాలి ప్రీతికి న్యాయం జరగడం, అన్యాయం చేసిన వాడికి శిక్ష పడడం, అంతేగాని ఈ కేసుని రాజకీయంగా మాట్లాడుకోకూడదు కదా. సరే, అన్నీ పక్కన పెట్టేద్దాం. పవన్ కళ్యాణ్ గారిని లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్స్ చేస్తున్న వాళ్ళ మాటలే కాసేపు నిజం అనుకున్నాం. పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కోసం ఏమీ చేయలేదు అనుకున్నాం. పవన్ కళ్యాణ్ కర్నూలుకే రాలేదు, ర్యాలీ చేయలేదు అనుకున్నాం. పవన్ కళ్యాణ్ వల్ల సుగాలి ప్రీతి కేసు నేషనల్ న్యూస్ కాలేదనుకున్నాం. పవన్ కళ్యాణ్ మోసం చేశాడు అని అంటూ ఉండడం వల్ల సుగాలి ప్రీతికి వాళ్ళ అమ్మ కష్టానికి న్యాయం ఎలా జరిగిద్ది? రీసెంట్గా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎక్స్-ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి చావును ఉపయోగించుకొని డిప్యూటీ సీఎంగా గెలిచారు అని అంటుంటే విచిత్రంగా అనిపించింది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక ఎస్టీ మహిళ అయినటువంటి సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి ఇవ్వడం వల్ల ఎస్టీ ప్రజలందరూ పవన్ కళ్యాణ్కి ఓటేసి డిప్యూటీ సీఎంగా గెలిపించారా? లేదా ఆవిడ ఒక మహిళ కాబట్టి మహిళలందరూ ఓటు వేసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా జయించారా? కాదు కదా. ఇప్పుడు జగన్ గారి వర్షం చూద్దాం. ఇక్కడ జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం మేము ప్రెజర్ పెట్టడం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం రావాల్సినవి వచ్చాయని పూర్తిగా క్రెడిట్ తీసుకోవడం కూడా భావ్యం కాదు. సరే, జనసేన వాళ్ళు అంటున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కోసం ఏమీ చేయలేదు అనుకున్నాం. సుగాలి ప్రీతి తల్లి ఊరడింపు కోసం భూమి కానీ, జాబ్ కానీ, ఇంటి స్థలం కానీ ఏమీ ఇప్పించలేదు అనుకున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీట్ చేశాడు అని అంటూ ఉండడం వల్ల సుగాలి ప్రీతికి వాళ్ళ అమ్మ కష్టానికి న్యాయం ఎలా జరిగిద్ది? అందుకే ఇలాంటి విషయాల్లో నాయకుల పేర్లు తీసుకొస్తే టాపిక్ డివైట్ అయిపోయి రాజకీయం అయిపోద్ది. అభం శుభం తెలియని ఆ చిన్నారి సుగాలి ప్రీతి చావుకి అర్థం లేకుండా పోతుంది. మన దృష్టి అంతా సుగాలి ప్రీతి చావుకి న్యాయం జరగడం పైనే ఉండాలి, ధర్మం గెలవాలి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే 2017 నుండి 2019 వరకు టీడీపీ పాలనలో ఉండేది, న్యాయం జరగలేదు. 2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో ఉండేది, న్యాయం జరగలేదు. 2024 నుండి 2029 వరకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలన ఉండబోతుంది. న్యాయం జరుగుతుందా లేదా